అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము కూడా రెజల్యూషన్ సపోర్ట్ చేస్తాము. ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా నిబద్ధత ఉండే వ్యక్తి, ఒక చెప్తే వినేవాడు కాదు. కాబట్టి మీకు ఇద్దరు మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, విధంగా మంచి కాంబినేషన్. మీకు మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. ఏదైనా ఉంటే మేము ఉన్నాము ఇక్కడ లోకంగా. ఈ ఎలక్షన్ ఆశామాషి తీసుకోగానే దయచేసి ఏదో వచ్చే ఒక ఓటేసిపోవటం కాదు. మీరు పట్టుగా తీసుకొని అందరినీ మొబిలైజ్ చేసి తీసుకొచ్చి ఈ ఎలక్షన్లో ప్రమాణంగా గెలిపిస్తేనే మనకు విలువ ఉంటుంది. మీరు ఎంత మెజార్టీ చేస్తే వాళ్ళు కూడా అంత విలువ తెచ్చుకుంటూ ఉంటారు. ఆ విషయాలు నేను మీకు చెప్తున్నా. నమ్మకంతో దయచేసి పనిచేయండి. మీ అందరికీ నమస్కారం. సంక్షేమం పట్టలే. వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకునేదానికి, ఇసుక తవ్వుకునేదానికి ప్రాజెక్టుల అడుగు భాగం వరకు ఇసుక తవ్వేసి నీళ్లు వచ్చి గుద్దితే ఒక ప్రాజెక్టు నీళ్లు ఇంకో ప్రాజెక్టు మీద పడి ప్రజలంతా చనిపోయి, పశు సంపద చనిపోయి, ప్రజల భూములు పాడైపోయి, పంట పొలాలకు నీళ్లు లేకుండా పోయి, ఆఖరికి తాగడానికి నీళ్లు లేకుండా పోయి, ప్రజలకు బతుకు తెరువైన వ్యవసాయం చేసుకునేదానికి లేకుండా పోయిన దుర్భర పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు ఉంది. దీన్ని పరిష్కరించేదానికి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంపూర్ణ సహకారం అందించేదానికే ఆయనకు అత్యంత నమ్మకమైన నన్ను ఇక్కడ పంపించారని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఒకే ఒక కోరిక, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి. నేను రేపొద్దున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా మీ అందరి దయతో ఎన్నికైతే మన ప్రభుత్వం ఏర్పాటు కాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేను శాసనసభ్యునిగా తెలుగుదేశం పార్టీని ఏది డిమాండ్ చేయకూడదు కదా. చేస్తే నాకు పార్టీలో చెడ్డ పేరు వస్తుంది కదా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన అవుతాను కదా అని నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నా గళాన్ని మీ అందరి గుండెల్లో గూడు కట్టుకున్న ఆలోచన ప్రకారంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే నా గళం అసెంబ్లీలో వినిపించి తీర్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో అంతర్గత చర్చలు జరిగినాయి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలా అని అక్కడ ప్రజల మనోభావాలు ఉన్నాయని ఆయనకు తెలియజేయడం జరిగింది. ఆయన చెప్పింది ఒకే ఒక మాట, మనకు తెలియకుండా జరిగిపోయిన పొరపాట్లను మనం సరిదిద్దుతాం, రాజంపేట ప్రజల ఆకాంక్షను గౌరవిస్తాం, రాబోయే ప్రభుత్వంలో మనం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు రాజంపేటకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చి తీర్తామని చెప్పి పార్టీ అంతర్గత సమావేశాల్లో మాకు స్పష్టమైన హామీ ఉంది. ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్నటువంటి రాజంపేటలో ఒక మెడికల్ కళాశాల మంజూరైతే ఈ ప్రాంతంలో ఇసుక దోచుకొని, సంపదలు దోచుకొని ఎన్నో వందల కోట్లు సంపాదించిన ఈ ప్రాంత ఎంపీ మిథున్ రెడ్డి ఆ కళాశాలను ఇంకో ప్రాంతానికి తీసుకుపోయినాడు. దానికి ఇక్కడి వాళ్ళు నాయకులు ఆయనకు లోబడిపోయి పూర్తిగా సహకరించినారు. కాబట్టి ఆ మెడికల్ కళాశాల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తిరిగి రాజంపేట పట్టణంలో ఖచ్చితంగా నెలకొల్పి తీరుతామని చెప్పి కూడా నేను ప్రజలకు మాటిస్తున్నాను. ఇక్కడికి వస్తే సమస్యలు ఓయమ్మ ఎన్నున్నాయో, అన్ని సమస్యలే. అసలుకి ఈడ ప్రభుత్వం ఉందా, సచ్చిందా లేదా నాకైతే అర్థం కాలేదు. ఇన్ని సమస్యలు మనమేమన్నా ప్రభుత్వం లేకన్నా ఉన్నామా అనేది ఆ విధంగా ఉన్నాయి సమస్యలు. ఒక పక్క పేదలకు ఉపయోగకరంగా మోడీ గారు వస్తున్నారు. ఈ 100 సంవత్సరాల్లో రాని ఆపద కోవిడ్ రావటం జరిగింది. 100 సంవత్సరాల్లో రాలేదు. అంత పెద్ద ఆపద ప్రపంచానికే వచ్చింది. అటువంటి ఆపదను అధిగమించేదానికి వ్యాక్సిన్స్ తొందరగా
శరవేగంగా తయారు చేపించి 220 కోట్ల పేద ప్రజలకు ఇచ్చిన ఘనత మోడీ గారిది. అదే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు వ్యాక్సిన్లు పంపించిన ఘనత భారతదేశానిది. ప్రపంచమే ఒక కుటుంబం. ప్రపంచాన్ని ప్రతి ఒక్క పేదవాడు సేవ చేసేదానికే ఉన్నాము. దానికే కంకణం కట్టుకొని నేను కూడా పనిచేస్తున్నాను. పేదవాడంటే ప్రతి ఒక్కరూ పేదవారు. హిందువులు పేదవాళ్ళు, ముస్లింలు పేదవాళ్ళు అనే ఉండరు ఎవరు కూడా. వీరు 5 సంవత్సరాల నుంచి ఏమి చేసింది లేక ఎప్పుడైతే పొత్తు ఏర్పడిందో, పొత్తు ఏర్పడతానే మసీదులకు అంతా మీకు పేపర్లు పంపిస్తున్నారు. బీజేపీ వస్తే అల్లకల్లోలం అయిపోతుంది ఈ ప్రభుత్వం. తెలుగుదేశానికి జనసేనకు ఓటేస్తే బీజేపీతో పాటు అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పుడు అల్లకల్లోలం అయిపోయింది 10 సంవత్సరాల నుంచి. 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చిన వారు ఎవరన్నా ఉండారా? మన దేశం అంతా పేదలకు ఇప్పుడు కూడా ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. పేద ప్రజలకు ఒక పక్క పనిచేస్తున్నారు. 4 కోట్ల ఇండ్లు కట్టించారు. గ్యాసులు ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది పేదవారికి, ఎక్కువ మందికి. జన్ధన్ అకౌంట్లు కోట్లలో 50 కోట్ల పైన బ్యాంక్ అకౌంట్స్ తెరిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఒక పక్క చేసుకుంటూనే భారతదేశం ఒక్క పౌరుని ఒక్క గర్వపడే విధంగా వేరే దేశాల్లో ఇక్కడ ఉన్నారు సతీష్, అడగండి. భారతీయులు ఏ విధంగా అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వేరే దేశాల్లో పోయినప్పుడు మోడీ గారు వారు ప్రధానమంత్రి అని చెప్పుకునేదానికి ఎంత గర్వపడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వినేదేమంటే ప్రభుత్వం వస్తే ఒక డ్యామ్ కడతారు, ప్రభుత్వం వస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది, ప్రభుత్వం వస్తే ఇల్లు కడతారు. ఇక్కడైతే అన్ని కూలిపోతా ఉంటాయి, ఇక్కడ కొట్టుకుపోతున్నాయి. ఎందుకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది? మొట్టమొదట దానిలోకి అన్వేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత నష్టం జరిగింది, దీనివల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని గోవులు చనిపోయాయి. అఫీషియల్ గా అయితే 33 మంది చనిపోయారంటున్నారు, అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఎంత ఆస్తి నష్టం వచ్చింది, ఎన్ని ఇండ్లు పోయాయి, ఎన్ని భూముల పైన ఇసుకొచ్చి పనికిరాకన్నా అయిపోయాయి. పూర్తిగా తాగునీరు సమస్య వచ్చింది. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాల వల్ల నిర్లక్ష్యం వల్లనే వచ్చాయి. ఇది నేచర్ వల్ల వచ్చినవి కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ ఇసుక దందా వల్ల ఇదంతా రావడం జరిగింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పేద ప్రజలు ఉన్న ఇటువంటి తాలూకాల్లో, ఇటువంటి జిల్లాల్లో, ఇటువంటి పేదల్లో ఈ విధంగా నష్టం కలిగించే వారికి మీకు కావాలనా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అభివృద్ధి పూర్తిగా లేదు. పోలీస్ కేసులు, ఇసుక దందాలు, మట్టి దందాలు, గ్రనైట్ దందాలు, ప్రతి ఒక్కటి దందానే. వ్యాపారాన్ని, రాజకీయాన్ని వ్యాపారం చేశారు. రాజకీయాన్ని వ్యాపారం చేశారు. మీకు రాజకీయాన్ని వ్యాపారం చేసి మీ ఓటు విలువ కానీ, నాయకుని విలువ కానీ, ప్రాంతం విలువ కానీ డబ్బుతో కొనే విధంగా వారు చేసేవారు మీకు కావాలా? మిమ్మల్ని సేవ్ చేసే భాగ్యం మాకు ఇవ్వండి, మీకు అభివృద్ధి చేస్తామని చెప్పేవారు కావాలా అనేది మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎలక్షన్ వస్తుంది, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచేశారు, కొంచెం డబ్బు ఇచ్చేస్తాం, గెలిచిపోతాం అనుకుంటే ప్రజలు అమాయకులా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.